కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కొంతమంది సమస్యలకి త్వరలోనే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. చాలా తొందరలో దేవుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. జరుగుతుంది అది. నీ కన్నులారా నువ్వు చూస్తావు, నువ్వు కన్నులారా చూస్తావు. జరిగిద్ది. గుర్తుపెట్టుకో, ఈ డేట్ రాసుకో. ఈరోజు దైవజనుని నోట నుండి నా తండ్రి ఈ మాట పలికించాడు. ఇన్ని నాళ్ల వేదనలకు ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఆయన అడుక్కో. అడగటం ఎందుకన్నా, నేను నమ్ముతున్నానంటే నోరు మూసి ఇంకా స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థన చేస్తానే ఉండి ఇక కథం ఇంకంతే. నేను మళ్ళీ మాట్లాడండి ఈ పాయింట్, ఎందుకంటే నాకు ప్రత్యేకంగా ఆ మాట చూపిస్తే వచ్చాను నేను. కొన్ని సంవత్సరాలుగా నలుగుతున్నటువంటి కొంతమంది సమస్యలకి త్వరలోనే దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. చాలా తొందరలో దేవుడు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. జరుగుతుంది అది. నీ కన్నులారా నువ్వు చూస్తావు, నువ్వు కన్నులారా చూస్తావు. జరిగిద్ది. గుర్తుపెట్టుకో, ఈ డేట్ రాసుకో. ఈరోజు దైవజనుని నోట నుండి నా తండ్రి ఈ మాట పలికించాడు. ఇన్ని నాళ్ల వేదనలకు ఒక ముగింపు దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఎలా జరిగిద్ది అనే ప్రశ్నలు నన్ను అడగొద్దు, ఆయన అడుక్కో. అడగటం ఎందుకన్నా, నేను నమ్ముతున్నానంటే నోరు మూసి ఇంకా స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థన చేస్తానే ఉండి ఇక కథం ఇంకంతే. నేను మళ్ళీ మాట్లాడండి ఈ పాయింట్, ఎందుకంటే నాకు ప్రత్యేకంగా ఆ మాట చూపిస్తే వచ్చాను నేను.